ఐపీఎల్ 2026 సీజన్కు ముందే చెన్నై సూపర్ కింగ్స్ జట్టులో ఆసక్తికరమైన చర్చ మొదలైంది. జట్టు లెజెండ్ మహేంద్ర సింగ్ ధోని కొనసాగడం టీంకు ప్రయోజనమా లేక సమస్యగా మారుతుందన్న ప్రశ్నలు వెలువడుతున్నాయి. కొత్త జట్టు కాంబినేషన్లో ధోని పాత్రపై అనుమానాలు పెరుగుతున్నాయి. ఇక విషయంలోకి వెళ్తే చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు మహేంద్ర సింగ్ ధోని ఒక ఐకాన్. 2008 నుంచి ఈ ఫ్రాంచైజీలో ఉన్న అతను జట్టుకు 5 టైటిళ్లు అందించాడు. ఇక 2023లో కెప్టెన్సీ వదిలి రుతురాజు గైక్వాడ్కు బాధ్యతలు అప్పగించిన ఇంకా ఆటగాడిగా కొనసాగుతున్నాడు. అయితే ఇప్పుడు మహేంద్ర సింగ్ ధోని వయసు 44కి చేరడంతో ఆట తీరు కొంత మందగించింది. గత కొన్ని సీజన్లలో ధోని బ్యాటింగ్ చాలా పరిమితమైంది. చివరి ఓవర్లలో కొన్ని బంతులు మాత్రమే ఆడుతూ ఫినిషింగ్ బాధ్యతలను పూర్తిగా నిర్వర్తించలేకపోతున్నాడు. చెన్నై ఇటీవల రాజస్థాన్ రాయల్స్ నుంచి సంజు శాంసన్ భారీ ధరకు జట్టులోకి తీసుకుంది. ఇక శాంసన్ ఒక ప్రధాన వికెట్ కీపర్ బ్యాటర్ కావడంతో ధోని స్థానం మరింత సందిగ్ధంగా మారింది. ఇక యువ ఆటగాడు కార్తిక్ శర్మ కూడా జట్టులో ఉండడం వల్ల 3 వికెట్ కీపర్ల మధ్య పోటీ పెరిగింది. ఐపీఎల్లో ఇంపాక్ట్ ప్లేయర్ రూల్ వల్ల ధోని పాత్ర మరింత తగ్గింది. అతను ఎక్కువగా నెంబర్ 8 స్థానంలో బ్యాటింగ్కు వచ్చి కొన్ని బంతులు మాత్రమే ఆడుతున్నాడు. ఇది కొన్ని మ్యాచ్లలో పనిచేసిన స్థిరమైన ప్రదర్శన ఇవ్వలేకపోవడం జట్టుకు సమస్యగా మారుతుంది. ట్రాన్సిషన్లో ఉన్న చెన్నై ఇప్పుడు కొత్త జట్టును నిర్మించడానికి ప్రయత్నిస్తుంది. యంగ్ ప్లేయర్లపై ఎక్కువ పెట్టుబడి పెట్టడం ద్వారా భవిష్యత్తు దృష్ట్యా మార్పులు చేపడుతుంది. ఇక ఈ నేపథ్యంలోనే అనుభవజ్ఞుడైన ధోనిని జట్టులో ఎలా ఉపయోగించాలో మేనేజ్మెంట్కు పెద్ద సవాలుగా మారింది. ఐపీఎల్ 2026 ధోని కెరియర్లో చివరి సీజన్ కావచ్చని అంచనాలు వినిపిస్తున్నాయి. యువ ఆటగాళ్లకు అవకాశం ఇవ్వడానికి ధోని స్వయంగా రిటైర్మెంట్ ప్రకటించే అవకాశం ఉంది. చెన్నై అభిమానులకు ఇది భావోద్వేగ క్షణంగా మారే అవకాశం ఉంది.